ఆదరించు, సపోర్ట్ చేయి. ఓకేనా? ఇది దేవుడు అప్పజెప్పిన పరిచర్యలలో ఒక విధమైన పరిచర్య. దీని పేరు ఉపకారము మరియు ధర్మము చేయుట. దీనికి 2 రిఫరెన్స్ల ఆధారం. ఒకటి 1 కొరింథీ పత్రిక 12:28 అయితే, రెండవది హెబ్రీ 13:16. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇక క్రీస్తు సంఘము ఒక శరీరంతో పోల్చబడింది అన్నా కదా. ఇందులో మరొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి. అదేంటంటే, కాళ్ళు, చేతులు, తల, మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు ఇవన్నీ మొత్తం కలిపి మానవ శరీరం. ఈ శరీరం మొత్తంలో 2 ప్రధానమైనవి ఉన్నవి. ఈ రెండిట్లో ఏది తేడా పడినా ఇక మనిషికి మనుగడే లేదు. ఏమిటవి? 2 ప్రధానమైనవి. 1 మెదడు, 2 గుండె. ఇప్పుడు 2 కళ్ళు లేకపోయినా మనిషి బతుకుతాడు, కాళ్ళు లేకపోయినా బతుకుతాడు, చేతులు లేకపోయినా బతుకుతాడు. బయట కనపడేటువంటివి కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి ముక్కు ఉంది, ఇంతవరకు ముక్కు లేకపోయినా జస్ట్ ఆ రంధ్రాల్లోనే బతికేస్తాడు. చెవులు తీసివేయబడ్డ బ్రతుకుతాడు. కానీ అవన్నీ ఉండి కూడా మెదడు దాని పని ఆగిందనుకో చచ్చిపోతాడు. లేదా గుండె దాని పని ఆపేసిందనుకో, ఇంత శరీరము, కిడ్నీలో ఉండనీగాక, లివర్ ఉండనీగాక, ఊపిరితిత్తులు ఉండనీగాక, ఇంకొకటి ఎన్నన్నా, అంతర్గత అవయవాలు, బాహ్యంగా కనపడే అవయవాలు, లోపలే వెలుపటివి ఎన్నున్నా, వాటన్నిటికీ రక్తం సరఫరా చేసేటువంటి కేంద్రమైనటువంటి గుండె అది ఆగిపోయిందనుకో అంతే సంగతులు. అవునా? రైట్. కాబట్టి ముఖ్యంగా చెప్పదగ్గవే 2. 1 మెదడు అంటే ఆలోచన వ్యవస్థ, రెండవది శక్తి పంపిణీ చేసేటువంటి అవయవం. సార్వత్రిక సంఘం మొత్తంలో ఈ గుండె పనిని గురించి చెప్పాలంటే దేంతో పోల్చొచ్చు అంటే, నేను ఊహించాను, ఇది విజ్ఞాపన చేసే పరిచర్యకు అద్భుతమైన తార్కాణంగా సూట్ అవుతుంది గుండె. సార్వత్రిక సంఘం మొత్తానికి క్షేమము కలుగునట్లు, సంఘమంతా కూడా దేవుని జీవంలో నిలిచి ఉండునట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు రకరకాల పరిచర్యలు జరగాల్సిందే, కాదనేది కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒక గుండె ఎలాగైతే పనిచేస్తుందో అలాగే సార్వత్రిక సంఘం మొత్తంలో విజ్ఞాపనకర్తల యొక్క పని ఉన్నది. విజ్ఞాపన ఎందుకు ఇది గుండె పరిచర్య అన్నాను నేనంటే, విజ్ఞాపన చేసే పరిచర్య. విజ్ఞాపన, ప్రార్థన ఒకటి కాదు. ప్రార్థన అనే దానిలో రకరకాల భాగాలు ఉన్నాయి. మీరు ఇంటికాడ నుంచి చర్చి కాడికి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమంటారు? మీరు ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు. ఒక మాట చెప్పండి, నిజంగా వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన దాకా ప్రార్థనే చేస్తారా? మరి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఏమని చెప్పి వస్తున్నారు మీరు? తెలిసి చెబుతున్నారా, తెలియక చెబుతున్నారా? ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రార్థనకి. ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రార్థనకి. నువ్వు ప్రార్థనకి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన ఒక్కసారన్నా, ఒక కంప్లీట్గా ఒక వారం అన్నా స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ప్రార్థన చేశారా? కాదు కదా. పాటలు పాడతాం, సాక్ష్యం ఇస్తాం, ప్రభు బలలో చేస్తాం, వాక్యం ఎక్కువగా వింటాం. ఇదంతా కలిపి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ప్రార్థన. అంటే ప్రార్థన అనే ఒక సంయుక్త ఫలంలో ఇవన్నీ రకరకాల దినుసులు అన్నమాట, లేదా తొనలు అని చెప్పొచ్చు. ప్రార్థన అనేది ఒక సంయుక్త ఫలంగా మనం చూసుకుంటే ఒక బత్తాయి, మొత్తం పండంతా కలిపి బత్తాయి. పైన ఉన్నటువంటి కప్పేసినటువంటి ఆ భాగాన్ని మనం ఓపెన్ చేయగలిగితే, ఒక బత్తాయి పండునే ఓపెన్ చేస్తే 11-12 తొనలు మనకి భాగాలు వచ్చేస్తాయి. ఒకదానికొకటి సంబంధం ఉండదు, దేనికి దానికి సపరేట్గానే ఉంటాయి. అలాగే ప్రార్థన అనే దానిలో రకరకాల విభాగాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించుట ప్రార్థనలో ఒక భాగమే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుట ప్రార్థనలో ఒక భాగమే. 2,
ప్రభు యొక్క శరీర రక్తములలో చెయ్యి వేయుట ప్రార్థనలో ఒక భాగమే. మన కలిగిన దానిలో నుండి హృదయపూర్వకంగా దేవుని పని కొరకు సమర్పించుట ప్రార్థనలో ఒక భాగమే. ఎన్నైనా 4, దేవుడు అందించేటువంటి ఉపదేశము మనం వినుట కూడా ప్రార్థనలో ఒక భాగమే. 5 స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీకు తెలియక ఒక మాట చెప్పొస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకి అంటాం. కానీ పర్టికులర్గా మనం గమనిస్తే కనీసం ఒక అరగంట కూడా మనం ప్రార్థన చేసినట్టు కనపడదు. ఏమంటారు? కానీ మనం ఏం చెబుతున్నాం అంటే తప్పు చెప్తున్నామా? కాదు, రైటే, ప్రార్థనకే. ప్రార్థన అంటే దేవునితో గడుపుట. సింపుల్గా నా భాషలో చెప్పాలంటే ప్రార్థన అంటే దేవునితో గడుపుట. నువ్వు అక్కడ ఎలా గడుపుతున్నావు? పాడుతున్నావా, సాక్ష్యం ఇస్తున్నావా, ప్రకటిస్తున్నావా, వింటున్నావా, నీ కలిగింది సమర్పిస్తున్నావా, ఏదైనా కావచ్చు. మొత్తం మీద నువ్వైతే ప్రార్థనకి వెళ్తున్నాను అని ప్రభువుతో సహవసించడానికి వెళ్తున్నావు. అక్కడ జరిగే ప్రక్రియలు ఏవైనా కావచ్చు, మూలమైతే నువ్వు దేవుడు ఇద్దరు కలిసి ఉండేటువంటి ఘట్టం అది. నిజంగా అర్థమయ్యే చప్పట్లు కొట్టారా, లేకపోతే నేను ముగించాను కాబట్టి చప్పట్లు కొట్టారా? అర్థమైందా? అది. ఇకపోతే ఈ ప్రార్థనలోనే విజ్ఞాపన అనేది ఒకటి సపరేట్, యాచన అనేది ఒకటి ప్రత్యేకం, కృతజ్ఞతాస్తుతులు అనేది ఒకటి ప్రత్యేకం. అర్థమైందా? యాచన, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపన, 4వది ప్రార్థన. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ప్రార్థన అనే ఒక దానిలో ఉన్న విభాగాలు అక్కడ కనపడతాయి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును. ఈ పాయింట్ మేజర్ గా తీసుకోండి, రౌండ్ చేయండి. అన్నిటికంటే ముఖ్యముగా అన్న మాట రౌండ్ కొట్టాలి, దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా అని ప్రత్యేకంగా వాడాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి దేవుని సన్నిధిలో చేసేవి, కానీ అన్నిటికంటే ముఖ్యముగా మెయిన్ అన్నాడు. ఏంటిది అది అంటే అక్కడ చెప్పేశాడు. రాజుల కొరకును, మనుషులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అబ్బా, ఆ తర్వాత కూడా చదవచ్చు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అంటే ఇది చాలా సీరియస్గా తీసుకోండి అని, అన్నిటికంటే ముఖ్యంగా అని మెన్షన్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని సీరియస్గానే ఆలోచించాలి. ఫస్ట్ చెప్పాను ఉపకారమును ధర్మమును గురించి, దాన్ని పక్కన పెడితే అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మరో దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, అది విజ్ఞాపన. ప్రార్థన అనే దానిలో రకరకాల భాగాలు ఉన్నాయని చెప్పాను. ఆ భాగాలన్నింటిలో ఒక శ్రేష్ఠ భాగం, ఒక ప్రాముఖ్యమైన భాగం విజ్ఞాపన అని చెప్పొచ్చు. విజ్ఞాపన అంటే మన కోసం మనం అడిగేది కాదు, ఇతరుల కోసం మనం అడిగేది విజ్ఞాపన. ఈ విజ్ఞాపన అనే ఈ పరిచర్యలో పరోక్షంగా కొందరు, ప్రత్యక్షంగా మరికొందరు పోరాడుతున్నారు. ఈ పోరాడుతున్న వాళ్ళల్లో పరోక్షంగా ఉన్న ఇద్దరు, మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన తండ్రి కుడిపార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, మార్కు సువార్త చివరి అధ్యాయము 16వ అధ్యాయము చివరి వచనం ఒక్కసారి చూడండి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి 19వ వచనం చదువు తల్లి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. అదుగది సంగతి. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు.
తన బిడ్డలకు సహకారుడై సూచక్రియలు మాత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నది ఎక్కడా? తండ్రి కుడి పార్శ్వమందున్నాడు. మరి ఆయన అక్కడ ఉంటే ఇక్కడ సూచక్రియలు మాత్కార్యాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారంటే ప్రభువే వారికి సహకారుడై ఉన్నాడు అని ఉంది. అంటే తన బిడ్డలు ప్రకటిస్తున్న వాక్యానికి జీవం జోడించి జరుగుతూ వచ్చిన సూచక్రియలు మాత్కార్యాల చేత వాక్యాన్ని స్థిరపరచునట్లు, అంతేకాదు సార్వత్రిక సంఘం ఏర్పడినట్లు సిద్ధపడినట్లు, భూమి మీద తన పిల్లల రక్షణ కొరకు, వారి స్థిరత్వం కొరకు, వారి ఆత్మీయ క్షేమం కొరకు, వారి విశ్వాస స్థిరత్వం కొరకు, వారికి అక్కర కొలది సహాయం కొరకు ఇత్యాది అనేకమైన విషయాలు, వారి ఐక్యత కొరకు, వారి ఏక మనసు కొరకు, వారు సత్యమందు ప్రతిష్ఠితులగుట కొరకు, వారికి ప్రత్యక్షత కలుగుట కొరకు, వారి ఆత్మీయ క్షేమం కొరకు, వారి ప్రాణరక్షణ కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడట. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం సాక్ష్యం ఇస్తుంది. త్వరగా శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. అదుగో పరోక్షంగా విజ్ఞాపన చేస్తున్న వాళ్ళలో మొదటి వాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములను, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములను ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా? ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా? విజ్ఞాపన చేయుచున్నావా? నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే. ప్రభు గొప్పనామానికి మహిమ. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు ఎవరైనా మిస్ అయితే వారు దరిద్రులే, డౌటే లేదు అందులో. దయచేసి పొర్రపాటును కూడా మిస్ అవ్వద్దు. ఆత్మీయంగా దారిద్ర్యతలోకి వెళ్ళిపోతారు. ప్లీజ్ మిస్ అవ్వద్దు. జాగ్రత్తగా వినండి, సీరియస్గా. ఎందుకంటే ఇది చాలా కీలకమైన విషయం. అందుకని చెప్తున్నాను నేను. దరిద్రులే అంటే ఏదో అయిపోతారు కదా, ఆత్మీయ దారిద్ర్యం వస్తుంది. అందుకని చెప్తున్నా. మొట్టమొదటి విజ్ఞాపనకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో 27వ వచనంలోనూ మరొక విజ్ఞాపనకర్త కనపడతాడు. ఆయన పరిశుద్ధాత్మ. 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరైనా పైన చదివితే తెలుస్తుంది. ఆత్మ 34లో తండ్రి కుడిపార్శ్వమందు ఒకడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో తొట్టుపడి బలహీనపడి నిన్ను నువ్వే అనర్హుడిగా అనర్హురాలిగా ప్రకటించేసుకొని నేను దేవునికి పనికిరాను అనుకున్నావు. నువ్వు చాలాసార్లు నీ విశ్వాస విషయంలో తప్పిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోయావు. చాలాసార్లు గమ్యము తెలియనటువంటి పరిస్థితుల్లో శూన్యంలో నిలబడిపోయావు. కానీ ఎలా జరిగిందో తెలియదు. ఆశ్చర్య రీతిలో సహాయం దొరికింది. ఒడ్డెక్కావు. ఇక నేను దేవునితో నడవలేను, నా ప్రయాణం సాగదు, చాలా కష్టమైపోతుంది, నేను తగను, పనికిరానని నిన్ను నువ్వే విమర్శించుకొని దేవునికి దూరం అయ్యేటువంటి ప్రమాదం చాలాసార్లు నీ ఆత్మీయ జీవితంలో ఎదురైంది.
కానీ ఏం జరిగిందో తెలియదు. మళ్ళా మైండ్ తిరిగినట్టుగా మళ్ళా దేవుని వైపుకు పరిగెత్తావు, దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేకపోయావు. అసలు ఏం జరిగింది నీకు? నీకు ఎదురైనటువంటి శోధనలు, ఎదురైన ఘట్టాల్లో ఎప్పుడో దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి, నీ విశ్వాసం అడ్రస్ కూడా లేకుండా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి. కానీ అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసం పాడు కాలేదు కదా, అంతకంతకు ఎక్కువైపోతా ఉంది. ఏం జరుగుతుంది అంటే ఇందులో నీ గొప్పతనం ఏదో ఉందని నువ్వు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. నీ గొప్పతనం కాదు, నీ ప్రాణ విమోచకుడు, నీ ప్రాణ ప్రియుడు నువ్వు తేడా పడకుండా నీ కోసం డైలీ విజ్ఞాపన చేస్తున్నా. తండ్రి పోనీ తండ్రి అంటున్నాడు, క్షమించు తండ్రి అంటున్నాడు, అవకాశం ఈ తండ్రి అంటున్నాడు, అక్కరగా ఉన్నారు తోడ్పడు తండ్రి అంటున్నాడు, ఆవేదనలో ఉన్నారు ఆదరించు తండ్రి అంటున్నాడు, ఆపదలో ఉన్నారు సపోర్ట్ చేయి తండ్రి అంటున్నాడు, విశ్వాస విషయంలో బలహీనపడేటట్టున్నారు వారిని జారిపోనియదు తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. లేకపోతే ఇన్ని రోజుల నీకు ఎదురైన పెను తుఫాన్ల తాకిడికి ఎప్పుడో బొప్పాయి చెట్టు కానీ కూలిపోయినట్టు కూలిపోవాల్సింది నువ్వు. కానీ ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా, నీ ఆత్మీయ యాత్రలో ఎన్ని శోధనలు చుట్టుముట్టినా, మర్రి చెట్టు కానీ తొనకనట్టుగా ఓడలో వేళ్ళూనుకొని ఉన్నట్లుగా ఎలా నువ్వు నిలబడ్డావో తెలుసా? నీ పక్షమున మొర్రపెట్టు వారిద్దరు ఉన్నారు రహస్యములో, యేసయ్య. ఎవ్రీ డే నీ కొరకు వేడుకుంటానే ఉన్నాడు. ఎవ్రీ డే నీ నా సమస్యల విషయంలో, నీ నా శోధనల విషయంలో శత్రువు దేవుని దగ్గరికి మన మీద ఫిర్యాదులు తీసుకెళ్తానే ఉన్నాడు. వాడు ఫిర్యాదులు తీసుకెళ్ళిన ప్రతి ఘట్టంలో మన పక్షంగా యేసయ్య విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఒక అడ్వకేట్ లాగా మన పక్షాన సపోర్ట్ చేసి మనల్ని సేవ్ చేస్తానే ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో టపా కట్టేసి ఉండేవాళ్ళం మనం, భౌతిక బ్రతుకులోనూ స్పిరిచువల్ లైఫ్లో కూడా. ఎంతమందికి అర్థమైందో? నమ్ముతారా నిజంగా అట్లా యేసయ్య చేస్తున్నాడంటే? నా మాట కదమ్మా, రెఫరెన్స్ చూపించాను నేను. రెండవది పరిశుద్ధాత్మ. చాలాసార్లు మోకాళ్ళుని ప్రార్థన చేయడం కూడా తెలియదు మనకి. కొంతమంది అంటారు మీరు చాలా బాగా ప్రార్థన చేస్తారు అని, కొందరిని చూసి కొందరు అంటారు. నేను అంటాను పౌలు గారి కంటే ఎక్కువ చేస్తారా ప్రార్థన అని. చేయలేరు. కానీ అంతటి పౌలు ఏమన్నాడు తెలుసా? అసలు యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు అన్నాడు. యుక్తముగా అంటే చేయవలసిన రీతిలోనే ప్రార్థన చేయటం అసలు మనకు చేత కాదన్నాడు, మనకు తెలియదు అన్నాడు. మరి ఎట్లా మన ప్రార్థనలు దేవుని చెంతకి వెళ్తున్నాయి, ఎలాగ మనకు సమాధానాలు వస్తున్నాయంటే, ప్రార్థనా గదికి మనం సమీపించి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోగానే ఆత్మ మన బలహీనతను చూచి తన వశంలోకి తీసుకుంటున్నాడట. ఎవరినే? మనల్ని తన వశంలోకి తీసుకొని పలికించాల్సిన మాట ఆయనే మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక మనకు విజ్ఞాపనకర్తలు రహస్యములో ఇద్దరు ఉన్నారు. మొదటివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సీమోనో లూకాసు వార్త 22. సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసానికే శోధన రాబోతుంది. నువ్వు శోధించబడబోతున్నావు, దెబ్బ తినబోతున్నావు. చివరికి యూదాలాగా నిన్ను నీవే అనర్హుడిగా ప్రకటించేసుకొని నీ పొరపాటును బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ అవినీతిని బట్టి నిన్ను నువ్వే నిందించుకొని టోటల్గా విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేంత ప్రమాదం, ఆ శోధన నీకు రాబోతుంది. ఈ రాత్రే ఆ శోధనలో నీవు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నీ విశ్వాసం కోల్పోకుండానట్లు, నీ విశ్వాసం స్థిరముగా ఉండునట్లు నేను నీ కోసం వేడుకున్నాను అన్నాడు యేసయ్య. ఏం జరగబోతుందో మీకు తెలుసు. ఆ రాత్రి వరకు యేసుతో కూడా ఉన్న అదే సీమోను పేతురు 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని పచ్చి అబద్ధం ఆడబోతున్నాడు.
తెలిసి తెలిసి యేసయ్య కళ్ళ ముందు అంత పచ్చి అబద్ధం ఆడి ఇంకా ఏ మొహం పెట్టుకొని యేసయ్య స్తోత్రం అంటాడు? అంత భయంకరమైన అబద్ధాలు ఆడి ఇంకా ఏ మొహం పెట్టుకొని యేసయ్య నేను నీకు పనికి వస్తానని ఎట్టెళ్తాడు? సిగ్గు కదా. యూదా వెండి నాణ్యాలకు యేసయ్య నమ్మి ఇక నన్ను అంగీకరించడానికి కదా ఉరి పెట్టుకుంది పోయి. అదే శోధన పేతురుకు రాబోతుంది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కోసం వేడుకుంటున్నాను. యూదా వాడికి నేను ఇచ్చిన అవకాశాలన్నీ కోల్పోయి హృదయపూర్వకంగా సాతానుకు స్థలం ఇచ్చాడు. నువ్వైతే హృదయపూర్వకంగా స్థలం ఇయ్యలేదు, కానీ నీ అమాయకత్వాన్ని బట్టి, నీ శరీర బలహీనతను బట్టి నువ్వు శోధించబడబోతున్నావు. అందుకని నీ వీక్నెస్, నీ బలహీనత ఎరిగిన వాడిని కనుక నీవు తప్పిపోకుండాన్నట్లు నీ కోసం వేడుకున్నాను అన్న. మెల్లగా చేతులు నొప్పులు ఎడతాయి, జాగ్రత్త. చిన్నగా క్రైస్తలా గట్టిగా చెప్పండి, నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు. బాగుంది. అచ్చం అలానే జరిగింది. యోధా అయితే తన పాపాన్ని బట్టి పోయి ఉరిపెట్టుకున్నాడు. పేతురైతే వెలుపలికి పోయి తన అబద్ధాలను బట్టి సంతాపపడి ఏడ్చి యేసయ్య వైపు బలంగా తిరిగి ఆయన పాదాలు పట్టుకున్నాడు. గొప్ప సేవకుడు అయ్యాడు. ఒకవేళ యేసయ్య సీమోను పేతురు కోసం వేడుకొని ఉండకపోతే ఊరేసుకునే వాళ్ళు ఇద్దరు అయ్యేవాళ్ళు. ఒకటి యోధా అయితే రెండు పేతురు అయ్యేవాడు. యేసయ్య విజ్ఞాపన మనకి ఎంత ఉపకరిస్తుందో ఒక్కసారి ఊహించండి. దీన్ని బట్టి చాలాసార్లు చాలా సందర్భాల్లో నువ్వు ప్రార్థనలు చేసుకోవాలా, చాలా సందేశాలు, చాలా విషయాల్లో నువ్వు ప్రార్థనలు చేయలా, కానీ నువ్వు ప్రార్థన చేసిన వాటికి జవాబులు వచ్చినాయి. కొన్నిసార్లు నువ్వు ప్రార్థించకపోయినా కొన్ని నీకు ఆశ్చర్య రీతిలో అందుబాటులోకి వచ్చేసినాయి. నేను దేవుణ్ణి అడగలేదన్నా, ఇది అసలు అడగలేదన్నా, అడగకపోయినా నాకు ఇచ్చాడన్నా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకింత నీ సాక్షిగా, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగము నీవే, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగము నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. గట్టిగా స్తోత్రం. నేను అడగకపోయినా వచ్చిందన్నా, అసలు నీకోసం ప్రార్థన చేయలేదన్నా. నీ ముఖం నువ్వు చేయాల, ఇంకొకళ్ళు చేశారు, యేసయ్య చేశాడు. అందుకొచ్చింది నీకది. నీకది అక్కర ఉంటుందని నీకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు ఫలానా టైంకి నీకు ఇది అవసరమైద్దని. అందుకే నువ్వు అడగకపోయినా నీ పక్షంగా ఆయన అడిగి నీకు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు. ఎంత మంచి విజ్ఞాపనకర్త, ఎంత నమ్మకమైన విజ్ఞాపనకర్త. ఎవరైనా యేసయ్యా. పరిశుద్ధాత్మ మన పక్షమున. మనుషులు ఎవరు మోకాళ్ళు వేసినా సరే వెంటనే పరిశుద్ధాత్మ అందుబాటులోకి వెళ్ళిపోతాడు. అసలు ఆ మాటకు వస్తే ఎవరు మోకాళ్ళు వేస్తారా అని ఎదురు చూస్తుంటాడు ఆయన. ఆదరణకర్త ఎవరు మోకాళ్ళు ఉనుతారా అని చూస్తుంటాడు. మోకాళ్ళు వేస్తే వెంటనే వెళ్ళి ఆవరిస్తాడు. ఆవరించి ఆయన చేయాలనుకున్న విజ్ఞాపనలు ఆ మనిషిలో ఉండి చేసుకొని పక్కకు వచ్చేస్తాడు. మూడవది,
దేవుడు ఏర్పరచుకున్న గుండె పరిచారకులు, అంటే విజ్ఞాపనకర్తలు. ఈ భూమి మీద ఉన్న మనుషుల్లోనే, విశ్వాసుల్లోనే కొంతమంది విజ్ఞాపనకర్తలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. స్పెషల్ వీళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ బ్రాంచ్ లాగా వీళ్ళు ఒక స్పెషల్. దాని గురించి యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథం ఉంటే తీసి చూడండి. ఒకసారి 62:6 ఒకసారి తీయండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వీళ్ళ పేరు కావలివారు. వీళ్ళ పేరు కావలివారు, కాపలా వాళ్ళు. రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా విజ్ఞాపనకర్తలారా, చూడండి, రీ అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, చదువు, విశ్రమింపకుడి. యెరూషలేమును ఆయన స్థాపించే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. వీళ్ళ పేరు జ్ఞాపకకర్తలు, విజ్ఞాపనకర్తలు, కాపలా వాళ్ళు. ఎవరిళ్ళు? కాపలా వాళ్ళు. ఈ కాపలా కాసే పరిచారకులండి వీళ్ళు. వీళ్ళు అందుకే గుండె అన్నాను నేను. కాపుదల పోతే ఎంత పెద్ద భవంతైన దొంగల పాలైపోతుంది. కాపులా పోతే ఎంత పెద్ద కోట అయినా సరే దోచుకొనబడుతుంది. సో కోట ఉండగానే సరికాదు, అందులో సంపదలు ఉండగానే సరికాదు, దానికి ప్రొటెక్షన్ కావాలి, భద్రత కావాలి, కాపుదల కావాలి. కాబట్టి దేవుడు భూమి మీద తన సంఘానికి కొంతమందిని కాపలా వాళ్ళను నియమించాడు. ఈ కాపలా కాసే పరిచర్య 2 రకాలు. ఒకటి, సత్యవాక్యము చేత బిడ్డలు దారి తప్పిపోకుండా, త్రోవ తప్పిపోకుండా వాళ్ళని క్షేమంగా కాపాడేటువంటి మెదడు పరిచర్య చేసే వాక్య ఉపదేశకులైతే. రెండవది, సంఘము అభ్యంతర పడకుండునట్లు, బలహీన పడకుండునట్లు, త్రోవ తప్పిపోకుండునట్లు సంఘము కొరకు చేతులెత్తే జ్ఞాపకకర్తలు, విజ్ఞాపనకర్తలు. ఇది గుండె, కాపలా వాళ్ళు వీళ్ళు. వాక్యోపదేశకుడు కాపలాదారుడే. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త కూడా కాపలా వాళ్ళే. అర్థమైందా? వీళ్ళిద్దరు లేకపోతే అంతే సంగతులు. అందులో ఒక శ్రేష్టమైనది విజ్ఞాపన పరిచర్య. ఇది ఫస్ట్ ఎవరు చేశారని చెప్పాను. తర్వాత మూడవది, భూమి మీద ఉన్న మనుషుల్లో కొందరు. వీళ్ళు వాళ్ళ గురించి అడగరు ఎక్కువ. వాళ్ళ గురించి చాలా తక్కువ అడుగుతారు మోకాళ్ళు వేస్తే. వాళ్ళ గురించి ఒక్కోసారి అసలు అడగకుండానే లేచిన వాళ్ళు ఉన్నారు మోకాళ్ళ మీద. ఏ కాడికి మోకాళ్ళు వేసిన దగ్గర నుండి ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటంలో అంగలారుస్తారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. దేవునితో యాకోబులాగా పెనుగులాడుతూ ఉంటారు. శత్రువుని ప్రార్థన పోరాటంలో భయంకరంగా ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ఈ విజ్ఞాపన కర్తలంటే వాడికి భయం, కాపలా వాళ్ళు అంటే వాడికి భయం. ఎందుకో తెలుసా? వీళ్ళు పహారా వాళ్ళు, వాడిని ఎంటర్ కానివ్వరు. చూడండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు బ్రద్దలైన సందులో నిలిచి ప్రాకారములు దిట్టపరచుటకును, బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగ్గిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదని హెస్కేల్లో దేవుడు అన్నాడు. వీళ్ళెవరో తెలుసా? ప్రాకారమును దిట్టపరిచేవారు, బ్రద్దలైన సందులో నిలిచి దేవుని ఉగ్రత రాకుండా అడ్డగించేవాళ్ళు, శత్రువు దాడి జరగకుండా కాపలా కాసి వాడిని తోలివేసేవాడు. అనయ్య వాళ్ళు ఎవరో మనకెందుకనయ్యా, వాళ్ళ సంగతి మనకెందుకనయ్య అంటే మనకు అవసరం. అందుకే చెప్తున్నా. ఒక ఫ్యామిలీ ఉంటే భార్య, భర్త, 2, 3 పిల్లలు, మొత్తం 5 కలిసి ఒక కుటుంబం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కుటుంబంలో ఒక 5, 4 ఉంటారు అనుకోండి. ఇంకా పెద్ద కుటుంబం అయితే ఇంకా మరి కొంతమంది ఉంటారు. ఉంటే 5 5 రకాలుగా లోకానుసారులై ఉండి 5లో కనీసం ఒకళ్ళన్నా కాపలా వాళ్ళు లేకపోతే ఆ కొంప కొల్లేరే. ఆ ఇల్లు దయ్యాలకు నిలయం. అంతా బాగున్నట్టే కనపడతారు, నవ్వు పెదాల మీద పులుంకొని కనపడతారు, కానీ అందరి బతుకులు అధ్వాన్నమే.
ఎంతమందికి అర్థమైందో ఏమో. కనీసం ఒక ఫ్యామిలీ అంటూ ఉంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా కాపలా వాళ్ళు ఉండాలి. కుటుంబం మొత్తం అలాంటి వాళ్ళు అయితే స్తోత్రం. కనీసం కుటుంబం మొత్తంలో ఒక్కళ్ళన్నా దీపం లాంటి వాళ్ళు ఉండాలి. అందరే అంధకారంలో కూరుకుపోయిన వాళ్ళు కాదు. నువ్వు స్త్రీవిగా, పురుషుడివిగా, పిల్లవిగా, తల్లివిగా, అన్నవిగా, చెల్లివిగా, ఏదో ఒక రూపంలో నీ కుటుంబం కొరకు కాపుదల చేసేటువంటి స్త్రీగా, కాపుదల చేసేటువంటి పురుషుడుగా కనీసం ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా ఉంటే ఆ కుటుంబానికి భద్రత. లేకపోతే దెబ్బతింటది. అవాంఛనీయ సంఘటనలు, అనుకోని పరిస్థితులు, అనుకోని పరిణామాలు, అనుకోని సంఘటనలు. కుటుంబం అంటూ ఉంటే కనీసం కుటుంబంలో ఒక్కళ్ళన్నా దీపం లాంటి వాళ్ళు ఉండాలి. ఎంతమందికి ఈ విషయం గ్రహింపు కలిగిద్దో నాకైతే తెలియదు, కానీ నేనైతే కీలకంగా చెప్తున్నానండి. నోవా గురించి ఎంతమందికి తెలుసు? ఆ చైర్ లాగునా నైటు. నోవా గురించి ఎంతమందికి తెలుసు? ఆదికాండం 6వ అధ్యాయంలో నోవా గురించి ఉంది. టైం అయిపోయింది, ఇంకా ఓన్లీ 10 minutes మాత్రమే నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. 2 గంటలు 3 గంటలు చెప్పడానికి ఇక్కడ ఓపికలు లేవు. ఓన్లీ 10 minutes. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చెప్పే జాగ్రత్తగా వినండి. స్టాండ్ పెట్టా. ఓకే, అది కిలోమీటర్ దూరం పెట్టాను, నాకు గాలి రాట్లా. ఇప్పుడు దాన్ని లాగే ప్రక్రియ ఉందా మళ్ళీ? థ్యాంక్ యూ. మీరు ఎటు చూడొద్దు, నేను చెప్పేకెళ్ళే చూడండి. నోవా గురించి ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తు, తెలియకపోతే మౌనంగా ఉండు. ఏం తెలుసు? తెలుసు అన్నావుగా అంటే ఓడగట్టాడు. ఓడగొట్టాడా? ఓడ కట్టాడా? ఓహో సరే, ఓడగట్టాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవాహు గురించి మాట్లాడినప్పుడు నీ భార్య, మీ అబ్బాయిళ్ళు, అదే మీ పిల్లలు, మీ కోడళ్ళు, మీరు మొత్తం నా దృష్టికి నిందారహితులుగా కనపడ్డారన్నాడా? నీవే అన్నాడా? ఒక్కసారి చదివితే ఆనందపడతా. తీసి 6వ అధ్యాయం 9వ వచనం. ఇంకొంచెం చిన్నగా చెప్పుకోమ్మా, మనసులో చెప్పుకో. 6వ అధ్యాయం 9వ వచనం. అదంట. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు ఫ్యామిలీయా? రైట్. సింగిల్ పర్సన్ అక్కడ టార్గెట్ చేస్తున్నాడు, దాన్ని మర్చిపోవద్దు. చూడండి జాగ్రత్తగా. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. వాళ్ళ ఫ్యామిలీ కాదుగా? రైట్. చదువు. తర్వాత దేవుడు ఏమన్నాడమ్మా? నా దృష్టిలో నీవే నిందారహితుడుగా కనపడ్డావు అని కనపడలేదమ్మా నీకు? దేవుడు నోవాహుతో మాట్లాడిన ఘట్టం లేదా? అప్పుడు 7వ అధ్యాయం అంట, 1వ వచనం అంటమ్మా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక. నీవే అన్నాడా? మీ ఫ్యామిలీ మొత్తం అన్నాడా? ఇప్పుడు దేవుడు చూసింది నోవాహు కుటుంబాన్న? పెద్దగా చెప్పాలి. నిందారహితుడు అని చెప్పింది నోవాహును గురించి మాత్రమేనా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని గురించా? మరి జల ప్రళయంలో ఎంతమంది కాపాడబడ్డారు? ఇప్పుడు అందరూ చెడిపోయిన వాళ్ళే, అక్కడ కూడా మంచి వాళ్ళాడు, మొత్తం తేడానే. ఈ తేడాగాళ్ళు అందరినీ చూశాను, నిన్ను చూశాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు నోవాహు, నా కృప వచ్చింది నీ మీదకి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అట్లా ఇట్లా అని నోవాహును ప్రశంసించాడు. సో జల ప్రళయంలో కాపాడబడితే నోవాహు కాపాడబడాలి ఒక్కడే. కానీ నోవాహుతో పాటు ఆయన భార్య, 3 కొడుకులు, వాళ్ళ భార్యలు అంటే కోడండ్రు, మొత్తం 8 మంది కాపాడబడ్డారు. మరి నోవాహు గురించి చెప్పిన మాట వాళ్ళ గురించి చెప్పలేదు కదా? చెప్పనప్పుడు వాళ్ళు ఎట్లా కాపాడబడ్డారు? వాళ్ళ గురించి చెబితే మనకు దాని గురించి ఆలోచనే లేదు. కానీ ఆ మిగిలిన వాళ్ళ గురించి ఒక్క మాట కూడా లేదు. మీ అబ్బాయి వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు కూడా నీలాగనే నా దృష్టికి నిందారహితంగా ఉన్నారు. మీ కోడళ్ళు ఇంకా బంగారు తల్లులు,
అసలు వాళ్ళు అసలు ఏ సీరియళ్ళు చూడరు, ఏ సినిమాలు చూడరు, వాళ్ళు ఎట్టబడితే అట్టు ఉండరు, అసలు భక్తి కలిగిన వాళ్ళు, లోకానుసార్లు కాదు అని ఏం చెప్పలా. మీ ఆవిడ ఉంది చూడు, బంగారు తల్లి, భక్తురాలు అని చెప్పలా, చెప్పాడా? ఒక్క నోవహుని గురించి మాత్రమే మాట్లాడాడు. కానీ నోవా ఫ్యామిలీ మొత్తం సేవ్ అయింది. ఎలా అంటే నంబర్ వన్గా చెప్పదగ్గ విషయం ఏంటో తెలుసా? నోవా భద్రంగా ఉన్నాడు. రెండవది, ఫ్యామిలీని భద్రపరుచుకున్నాడు. ఎట్లా భద్రపరుచుకున్నాడో తెలుసా? మాట చెబితే మనుషులు వింటారా? అయ్యా తాగవాకయ్యా, మానుకోయ్యా అని నువ్వు బతిలాడే కొద్ది ఇంకొంచెం ఎక్కువ తాగొచ్చాడు. మా ఆవిడ మంచి కన్వీనెంట్గా ఉందిలే, ఏం ఫీల్ కావట్లేదని. ఒరే నీ దినం చెయ్యా, నీ పాడె గట్ట, నీ దినం చేయ, నీ బొంద గట్ట, నీ పెండం పెట్ట, ఎన్నడు చస్తావురా నువ్వు, తాగి సావాకరా అన్నావనుకో, మా భార్య ఎంత లేచి మాటలు అందిరా, అందుకని అప్పు చేశాను సరే వాళ్ళు తాగాలంటాడు. దేనికంటే బాధ వచ్చింది వాడికి. బతిలాడితేనేమో ఆనందం ఎక్కువై తాగుతాడు, తిడితేనేమో గుండె గాయం అయిపోయిందని ఏడిసి మరీ డబ్బులు తెచ్చుకొని తాగుతాడు. ఇప్పుడు వాడికి ఏది చెప్పినా తాగుతూనే ఉంటాడు. ఏదన్నా మంచి జరిగిందనుకో, వాడికి ఏదైనా మేలు జరిగిందనుకో, సంతోషం పట్టలేక తాగాను అంటాడు. ఏం జరగలేదని బాధగా ఉండి తాగాను అంటాడు. మొత్తానికి వీడు తాగటం మాత్రం మానుకోడు. సో నువ్వు ఎన్ని మాటలన్నా చెప్పు, వాడు మానడు. అయ్యా వ్యభిచారం చేయవాకయ్యా, నీకు నేను భార్యను ఉన్నానయ్యా, ఏదైనా నేను నీకు సహకరిస్తానయ్యా, ఎందుకయ్యా అక్రమ సంబంధాలు, ఎందుకయ్యా అట్లాంటి పనులు ఇట్లాంటి పనులు అని భార్య చూసి మానుకుంటాడా? అవసరమైతే విడాకులు ఇస్తా నేను అమ్మాయికి మాట ఇచ్చా, రహస్యంగా పెళ్లి చేసుకున్నా, వీడిష్టమే, వీడు మాట ఇస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. మరి ముందు చేసుకుని దాని సంగతి అవసరం లేదు. లోబడి పడుంటే ఇద్దరిని ఏలుకుంటా, లేకపోతే విడాకులు ఇస్తా అంటాడు. అక్రమ సంబంధం మానుకోడు. రే పిల్లలో, ఆ గాలి తిరుగుళ్ళు తిరగవాకండ్రా, గాలిళ్ళతో తిరగవాకండ్రా, ఆ వాయుపుత్రులతో తిరగవాకండ్రా అని మనం చెప్పామనుకో, గాలి కుమారులయ్యా, తిరగవాకండి అని చెబితే మానుకుంటారా? ఫ్రెండ్షిప్ మమ్మీ, ఫ్రెండ్షిప్ మమ్మీ ఏంటి మీరు అసలు ఫ్రెండ్షిప్కి విలువ? ఫ్రెండ్ అంటే ప్రాణం ఇస్తా. నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, గంజాయి మాత్రమే తాగుతారు, ఈ పడితే తాగరు. ఏంటి మమ్మీ, కొకైన్ తీసుకుంటారు ఎవడికి తెలియకుండా అని లాగుతారు, అంతే నా ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ వెళ్ళొద్దంట? అమ్మా ఆ అమ్మాయి వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా, వాళ్ళతో తిరగద్దు తల్లి అంటే, ఏంటి మమ్మీ అలా అంటావు? వాళ్ళు గౌరవనీయమైన వ్యక్తులు అని చెప్పని రిటర్న్ క్లాసులు బిగుతూ ఉంటారు. నువ్వు 100 చెప్పు, నువ్వు చెప్పే కొద్ది ఎక్కువ చేస్తుంటారు. నిజమా కాదా? నిజమే నాన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి, మనలో మన మాట. నాకు తెలిసి అందరూ చేస్తారు, ఎందుకంటే అందరూ ఏదో ఒక కోణంలో ఈ బాధలు పడతానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. 5 నిమిషాలు అన్నా 5 నిమిషాలు అయ్యేపోయా. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అంత చుట్టుపక్కల సమాజం అంతా చెడిపోయి ఉంటే నోవా కొడుకులు, కోడళ్ళు, భార్య భద్రంగా ఎలా ఉన్నారు అంటే నోవాహు చెప్పుకొని వాళ్ళని కంట్రోల్ చేసి ఉంటాడా? చెప్పినా ఆగరే. చుట్టుపక్కల ఉన్న జనాలకు పాపం మొత్తుకొని చెబుతున్నాడు, ఎవడు వినలేదే. మరి నోవాహు మాట పిల్లలు ఎలా విన్నారు, కోడళ్ళు ఎలా విన్నారు, భార్య ఎలా వింది, ఏం జరిగింది అంటే సింపుల్. నోవహు వాళ్ళకి చెప్పలా. నోవహు మోకాళ్ళుని వారి భద్రత కొరకు నిత్యము విజ్ఞాపన చేశాడు.
దేవా, నువ్వే చెప్పావు మొత్తాన్ని నాశనం చేస్తానని. నువ్వే నిందారహితుడిగా ఉన్నావు అన్నావు. నా పేరే చెప్పావంటే మా వాళ్ళకు కూడా మూడినట్టేగా అయ్యా. నువ్వే నిందారహితంగా కనపడ్డావంటే మా ఇంటోళ్ళకు కూడా మూడినట్టేగా. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, కోడంట అనలేదుగా నువ్వు. మా అయ్య కాదు, అందరూ పోయి వాళ్ళు కూడా పోయి నేను ఒక్కడిని ఉంటే ఏం లాభం, ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. గనుక వారితో కూడా నేను, నాతో కూడా వారు బ్రతుకున్నట్లు దయచేసి నా వారిని అదుకో లోకస్తుల వైపుకు వెళ్లకుండా నీవే కాపాడు. నీవే వారిని దుష్ట సాంగత్యం చేయకుండా చెడగొట్టు. వారి తలంపులను ప్రేరేపించు, నీ వైపుకు ఆకర్షించుకో. నా మాటకు లోబడేటట్టు నువ్వే వాళ్ళని దించు తండ్రి అని దేవునికి విజ్ఞాపన చేశాడు వారి పక్షంగా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడో, విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడో, నోవహు దేవునితో నడిచినవాడు, అంటే దేవుని ఆలోచనల చొప్పున అడుగులేసినోడు, ప్రార్థన చేసుంటాడంటారా లేదా? విజ్ఞాపన చేసుంటాడంటారా లేదా? పెద్దగా చెప్పండి. ఎవరి కోసం? తన వారి కోసం. ఇక మిగిలిన వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు చెప్పినా వినట్లేదు. వాళ్ళ కోసం చేసినా నేను విన్నన్నాడు దేవుడు. అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన టైం అని చెప్పనే చెప్పేశాడు. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది అంటే ఆ ఫ్యామిలీ కోసమే ఛాన్స్ ఉంది. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, ఈ దరిద్రుల కోసం ప్రార్థన చేయవాకు, నువ్వు చేసినా నేను విన్న అంటాడు. చూశారో లేదో మరి ఆ వచనం. ఇప్పుడు వద్దులే, టైం లేదు, నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కోసం ప్రార్థన చేసినా ఒప్పుకోడు దేవుడు. చేయొద్దు, వాళ్ళ విషయంలో నేను వినను అంటాడు. ఎందుకంటే వాళ్ళు కఠినపరుచుకున్నారు. ఇప్పుడు యేసయ్య అపోస్తలు అందరి కోసం చేశాడు, యోధా కోసం కూడా చేసుంటాడా లేదా? కానీ యోధా కోసం చేయలా యేసయ్య. ఎందుకో తెలుసా? స్పష్టంగా తెలుసు యేసయ్యకి, నేను విజ్ఞాపన చేసినా, తండ్రి ఆలకించినా వాడు లోబడే పరిస్థితిలో లేడు గనుక వాడు నాశన పాత్రుడే అని వాడిని ఒక్కడిని వదిలేసి మిగిలిన వాళ్ళ కోసం చేశాడు విజ్ఞాపన. చూడండి, బైబిల్ చూడండి, అర్థమైంది మీకే. నాశన పాత్రుడు తప్ప ఎవడునూ నశింపలేదు, నీవు నాకు అప్పగించిన వారిని నేను నీ కొరకు కాపాడుకున్నాను అంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నోవా తన ఫ్యామిలీ కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. భార్య ప్రార్థనా పరులను రాయలా, పిల్లలు ప్రార్థనా పరులను రాయలా, కోడలు విజ్ఞాపనకర్తలను రాయలా. ఆ 7 గురించి ఏ ప్రస్తావన లేదు పెద్దగా. కానీ ఒక నోవా గురించి మాత్రం అతడు ప్రత్యేకమైన వాడు, అతడు ఒక దీపంగా ప్రస్తావించబడింది లేఖనంలో. సింపుల్, ఫ్యామిలీకి నీకు అర్థం కావటం కోసం నీ కుటుంబంలో ఒక నోవాలాగా నువ్వు వ్యవహరించాలి. స్త్రీవైతే నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, బిడ్డవైనా, తల్లివైనా, తండ్రివైనా, ఇంట్లో ఉన్న అందరే పనికిమాలినోళ్ళై ఉండకూడదు. కనీసం ఒకళ్ళన్నా ఏం చేస్తున్నా, కనీసం ఇంట్లో ఒకళ్ళైనా కుటుంబం కోసం ప్రాకారం వేసే కాపల వాళ్ళలాగా ఉండాలి. అందరూ దరిద్రులాగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఇంటి కనీసం ఒక్కళ్ళన్నా దీపంలాగా, ఒక్కళ్ళన్నా దేవుని సన్నిధిలో గోసాడే వాళ్ళలాగా, ఒక్కళ్ళన్నా దేవునితో నడిచేవాళ్ళలాగా, ఒక్కళ్ళన్నా దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళలాగా. నంబర్ 1, విజ్ఞాపనకర్తల్లో మొట్టమొదటి చర్య నీ ఇంటి వారికి కాపలా. నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు వినరు. నువ్వు సైలెంట్గా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళును ఒక్కొక్కటి మొహం పగలగొట్టి దేవుడే తిప్పుతాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, అనుభవాలు చెబుతున్నాను నేను. ఎవరిని ఎట్ట తన్నాలో తన్ని దారిలో తెస్తాడు ఆయన. వాళ్ళకి చెప్పొద్దు, చెబితే ఆపవమ్మ నీ సుత్తి సోది, మాకు నస ఊరక, నీది సుత్తను సోదిలాగా ఉంటుంది. ఆయన దన్నాడు అనుకో, దెమ్మ తిరిగి అమ్మా నేను కూడా వస్తానమ్మా ప్రార్థనకి అనుకుంటూ వస్తాడు. నువ్వు చెబితే అనరు. నువ్వు చెప్పడం మొదలు పెడితే మాకు అన్నీ వదులుతున్నాయి కానీ నస వదలట్లేదు అనుకుంటా. నీ విజ్ఞాపనలో వాళ్ళకి కాదు,
అసలు చిరునవ్వున్న వాళ్ళు కనపడితే మోకాళ్ళుని దేవునికి మొర్రపెట్టు పట్టుదలగా అట్లా విజ్ఞాపన చేసి గెలుచుకున్నారు. కాపలాగా ఉన్నారు కుటుంబానికి. ఆ భద్రత ప్రాకారమై నోవా ఫ్యామిలీ కాపాడబడింది. అబ్రహాం ఒక జాగాలో ఉన్నాడు, లోతు ఒక జాగాలో ఉన్నాడు. సొదొమ, గొమొర్ర, ఆద్మ, జెబోయిము, బెల 5 మొత్తం నాశనం కావాల్సిన పట్టణాలు. కానీ ఒకదానిలో సొదొమలో లోతున్నాడు. దేవుడేమో నేను తగలబెట్టడానికి పోతున్నానని చెప్పాడు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము లోతు పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనను ఆలకించి లోతు అబ్రహాం ఫ్యామిలీ మెంబర్, కుటుంబ సభ్యుడు, జరిగినటువంటి ఉపద్రవంలో లోతు నశించకుండాన్నట్లు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడని రాస్తుంది. ఎవరి కోసం ఫస్ట్ విజ్ఞాపన? త్వరగా చెప్పండి. ఫ్యామిలీ. ఈరోజు నీ ఫ్యామిలీలో సమాధానం లేదు. రకరకాల వేదనలు చుట్టుముట్టి గందరగోళం అయిపోయిన పరిస్థితి. కొంతమంది ఒకే కప్పు కింద ఉన్నారు, కానీ ఒకరికొకరికి సంబంధాలు లేని బతుకులు బతుకుతున్నారు. కొంతమంది అసలు ఒక కప్పు కింద కూడా లేరు, చల్లా చెదురైపోయారు. కొంతమంది రకరకాల శ్రమల చేత, శోధనల చేత, వేదనల చేత, అవమానాల చేత కొట్టబడుతున్నారు, కుమిలిపోతున్నారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నారు. కుటుంబాలే క్షోభిస్తున్నాయి. కారణం, ఒక్కళ్ళు కూడా నోవహులు లేరు, అబ్రహాములు లేరు. నేను చెప్తున్నా, నీ కుటుంబం పక్షంగా నువ్వు చేతులు ఎత్తితే నీ ఫ్యామిలీ గెలుస్తుంది లోకంలో. నువ్వు చేతులు ఎత్తకపోతే నీ ఫ్యామిలీ డౌట్ లేదు, ఓడిపోతుంది. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లులు కావచ్చు, వారు జయ జీవితం పొందాలి. లోకంలో పాపంలో శాపంలో నుంచి విడుదల పొంది ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి రావాలి అంటే కొండ మీద మోసే చేతులు ఎత్తినట్టు నువ్వు చేతులు ఎత్తాలి. మోసే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోసే చేతులు బరువెక్కి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిరి, అమాలేకీయులు గెలిచిరి అని రాసుంది. నీ బిడ్డలు లోకంలోకి పోతున్నారు, నీ భర్త లోకంలోకి పోతున్నాడు. వాళ్ళు అటు పోతే నువ్వు తిని పనికి మాలిన వ్యాపకాలన్నీ పెట్టుకొని టైం పాసులు చేసుకుంటా ఉంటే లోకములో ఉన్న అమాలేకీయుల చేతిలో నీ వాళ్ళు ఓటమి పాలవుతారు. నీ భర్త, నీ పిల్లలు దెబ్బతింటారు. గనుక వాళ్ళలాగా యుద్ధానికి వెళితే, లోకంలో రకరకాల కార్యాల కోసం వెళితే, నువ్వు రహస్యమందు వారి పక్షంగా చేతులెత్తే మోషేవై ఉండాలి. కనీసం కొంత సమయమైనా చేతులెత్తి, అయ్యా నా భర్త, అయ్యా నా పిల్లలు చెడిపోనియొద్దు ప్రభువా, దారి తప్పనియొద్దు ప్రభువా, పాడుగానియొద్దు ప్రభువా, ప్రమాదాల బారిన పడనియొద్దు ప్రభువా, రోగాల బారిన పడనియొద్దు ప్రభువా, శాపానికి అప్పచెప్పొద్దు ప్రభువా, కాపాడు. వారిని నీ రెక్కల నీడ నుండి తొలగిపోనియొద్దు, నీ భద్రతలో నుండి దాటిపోనియొద్దు ప్రభువా. నేను వారికి చెప్తే వినరయ్యా, నువ్వు మాట్లాడు, వారు కంట్రోల్ అవుతారు అని వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి. విజ్ఞాపన నీ కొరకు కాదు, నీ వారి కొరకు అడుగుతున్నావు, నువ్వు ఇతరుల కొరకు అడుగుతున్నావు. నువ్వు కొంతమందికి భర్త మీద ఏం అనుమానం, కొంతమందికి భార్య మీద ఏం అనుమానం. అవునండి, భర్త మీద డౌట్తో వాడికి కనీసం కూడు నీళ్ళు కూడా వంట పట్టనీరు కొంతమంది. పాప ఎటన్నా పోయిరాని వెళ్ళొచ్చా, కనపడిందా, పలకరించావా, మంచి చెడ్డ మాట్లాడుకున్నారా, మెసేజ్లు ఎందుకు డిలీట్ చేసా ఫోన్లో, అవి మామూలు కంపెనీ వాళ్ళు పంపించినాయి. ఏ కంపెనీ? ఆ కంపెనీగా, అదేలే. ఏమండి, చదువుకున్నానండి నేను కూడా. బిల్డప్, ఇది ఒక బిల్డప్. చదువుకున్నా, నాకు చెబుతావు ఏంది నువ్వు కంపెనీ అది ఇదని. ఏ కంపెనీ నుంచి వచ్చిందో నాకు తెలుసు, ఆ కంపెనీయేగా. నువ్వు ఏం మనిషి నువ్వు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు, కొంపకు రావాలంటే భయం పడుతుంది. అంతే పుట్టిద్ది. అట్లా పుడితేనే కదా ఇంటికి వెళ్ళటానికి నీకు లైన్ క్లియర్ అయ్యేది. అంతే.
అంతేలే. వాడికి ఎట్టుంటుందిగా నరకం. కొంతమంది భార్యను అనుమానిస్తూ ఉంటారు. వాస్తవంగా ఆమెకు ఆ తలంపులు ఉండవు. ఈడే పదే పదే అనుమానించి అలవాటు చేస్తుంటాడు అన్ని ఆలోచనలు. ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంటుంది, రోడ్డు మీద ఊడ్చుకుంటే ఏదో చేస్తూ ఉంటుంది అనుకో. ఆడేవాడు రోడ్డు మీద నిలబడ్డాడు అనుకో, ఈడొస్తాడు. చాలాసేపు నుంచి నిలబడ్డాడు, చూసావా? ఎవరండి? ఏం నాటకం ఆడుతున్నా. వాడక్కడ ఫోన్ మాట్లాడటం, నువ్వు ఇక్కడ ఓడవటం. ఎంతసేపు ఊడుస్తాను? ఆయన ఈ టైంలో ఓడవటం ఏంటి అసలు? అసలు ఓడవపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంది? వాడక్కడ అటు ఇటు తిరుగుతా ఫోన్ మాట్లాడటం. ఆమెకు అప్పటిదా తెలియదు, ఈడు రాని చూసేటప్పుడు లేని ఆలోచన పుట్టిద్ది. ఓహో, నా కోసం తిరుగుతున్నాడా ఏంటి? ఈడో రోమియోనా ఎందుకు కొంపదీసి అని వాడి కోసం ఇక ఆమె దృష్టి పెట్టిద్ది. ఇక మరుసటి రోజు నుంచి చీపు తీసుకొని బయటకు వచ్చేటప్పుడు వాడు ఉన్నాడో లేదో అని చూడటం. వాళ్ళు ఈ దరిద్రం అలవాటు చేసింది దేవుడు. ఏందండి అటు చూస్తారు? 1:30 అయిందనే? అయితే అయిందిలే. 2 అయిందా? సరేలే, ఇంక ఈసారి ఎప్పుడని చూస్తాలే. మరి టైం మనకి, మరి షుగర్ వాళ్ళు బీపీ వాళ్ళు అని తిట్టుకుంటారు. అయ్యా నీకు దండం పెడతారు ఆబురయ్యా అని. నువ్వు బరికి దీని వచ్చినట్టున్నాం, మేము సత్తనవరా ఇక్కడ పొద్దున్న నుంచి అని చెప్పమంటే చెబుతా. ఆ చేతులు ఎత్తితే వెనకోళ్ళు చేతులు ఎత్తాలి, ఆ పందిళ్ళ వాళ్ళు చేతులు ఎత్తారా? ఓయబ్బా, ఇంతమంది ఇష్టపడ్డాక నాకేం బాధ, నేను చెబుతా అట్టయితే. ఇక ఆకలి గీకలంటే మరి అది కూడా నాకు సంబంధం లేదు. అది వినండి, 2 మొక్కలు వినండి, ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అలవాటు చేస్తారు? వీడే. లేనిపోయిన ఆలోచనలన్నీ. ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకో, ఇంకేముంటుందో మామూలుగా ఉపచారం చేస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని పేరెత్తి, వాడు నీకేంటి అటు, నీకు వెళ్ళేంటి అటు చూసాడు, నువ్వేంటి వాడికి వెళ్ళేది, అంత చనువుగా మాట్లాడుతాను. అప్పటిదాకా లేని ఆలోచన అప్పటి నుంచి మొదలు పెట్టిస్తాడనమాట. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులే అనుమానిస్తుంటారు. వాస్తవంగా ఆ బిడ్డల మనసులో అలా ఉండదు. వాడితో ఏంది నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నావు అంటే, ఓహో ఇదొకటి ఉందా, ఇంతవరకు నాకు ఎవడియా రాలేదు, రైట్ అని వెంటనే వాళ్ళకి అది స్టార్ట్ అయింది అనమాట. తప్పు. నేను ఒక సూత్రం చెప్తాను, నీకు దమ్ముంటే ఆ పని చేయి, అప్పుడు ఎంత కార్యం జరిగిద్దో చూడు. దేవుణ్ణి నేను నమ్మి, దేవుని మీద ఆధారపడి నువ్వు చేసే భద్రత నువ్వు చేసుకో, కాదని నేను అనను. నువ్వు ఉండే జాగ్రత్తలో నువ్వు ఉండు, తప్పు లేదు, కాదని నేను అనను. నువ్వు ఎన్ని జాగ్రత్తలు చేసినా గడ్డి తినాలనుకున్న వాడిని, గడ్డి తినాలనుకున్న దాన్ని ఆపటం నీ వల్ల కాదు. ఏమి మనసుంటే మార్గాలు ఉంటాయని, గడ్డి తినాలన్న ఆలోచనే ఉంటే ఎన్ని రకాలైనా తినొచ్చు, ఎన్ని రకాలుగానైనా ట్రై చేయొచ్చు, మార్గాలు ఉంటాయి. అయినా నీ మనశ్శాంతి కోసం నువ్వు చేసే ప్రొటెక్షన్ నువ్వు చేసుకుంటావు, నువ్వు చేసే కాపలా నువ్వు కాసుకుంటావు. అయితే అందులో వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే నీకు సూపర్గా పని అయ్యే మార్గం నేను చెప్తా. అది అబ్రహాం చేసిన పని. ఏంటో తెలుసా? అబ్రహాం ఎంత పని చేశాడో తెలుసా? ఐగుప్తుకు పోతే అబ్రహాం భార్య శారా, అప్పటికే ఆమె వయసు 65 ఏళ్ళు. వాళ్ళ ఆయన అబ్రహాం వయసు 75 ఏళ్ళు. ఇద్దరికి 10 ఏళ్ళు తేడా. 65 ఏళ్ల వయసున్న బామ్మగారు లాగా ఉండాల్సినటువంటి శారా ఐగుప్తులో అడుగు పెడితే ఈ దరి నుంచి ఆ దరిదాకా చెప్పుకున్నారు. ఏమన్నా తెలుసా? ఐగుప్తు మొత్తంలో కూడా లేదు అంత అందగత్య అని. ఎవరి గురించి? ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక వాడొక కక్కుర్తి. ఆమె బాగుంది అనేసరికి పానైపోయిందని వెంటనే మనుషుల్ని పంపించి తెప్పించుకున్నాడు. అబ్రహాము భార్య శారాని తెప్పించేసుకున్నాడు ఇంటికి. బాగున్న మనిషల్లా నా భార్యగానే ఉండాలా, నా మనిషిగానే ఉండాలా. అందగత్తె అంటే ఆమె నా దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అబ్రహాం ముందే చెప్పాడు, వీళ్ళు అస్సలకే మంచి మనుషులమ్మా, పరమ నీచులు, దరిద్రులు.
నువ్వు నా భర్త అని నా గురించి చెప్పావంటే నన్ను చంపి నిన్ను వైనం చేస్తారు, అందుకని అన్నని చెప్పు అన్నాడు. ఇక అన్నని చెప్పాడు కాబట్టి తీసుకొని పోయాడు. ఎవరో ఎక్కడికి? తన అంతఃపురానికి. ఇప్పుడు ఏం చేయాలా? భార్య వేరొకని పాలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేసేది ఏంది? మోకాళ్ళుని శారాపక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇక శారాపక్షంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఐగుప్తు రాజు మొదలుకొని పనివాడి వరకు అందరూ కూడా తాము పురుషులమో నపుంసకులమో అర్థం కాకుండా అయిపోయింది. మీరే అర్థం చేసుకోండి. ఇక సింపుల్గా ఒక మొక్కలో అంటే శారా ఎప్పుడైతే అంతఃపురంలోకి ఎంటర్ అయిందో, పురుషులు ఇక పురుషులుగా ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది అందరికీ. మరి ఏం చేద్దాం? గుండె అయినా, మెదడైనా, లివర్ అయినా, కిడ్నీలైనా మొత్తం మిషన్లన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? మన మిషన్లన్నీ. ఏదన్నా ఒక మిషన్ ఆగిపో అంటే అవుట్. అవునా? రైట్. ఇప్పుడు శారాని అంతఃపురంలో పెట్టుకున్నారు. పెట్టుకున్న కాడ నుంచి ఇక వాళ్ళు భార్యల సామీప్యంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా. వాళ్ళ సొంత భార్యల సమీపంలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళకి వల్ల కావటల్లా. ఎవడు కోడే ఎదురుకోడికి చెప్పుకోలేక సిగ్గుపడుతున్నారు. చూడు, ఒకడు పెట్టిన చిచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు పెట్టారు? కొట్టలా తిట్టలా మోకాళ్ళుని మొర్ర పెట్టడం మొదలు పెట్టాడు. నా దేవా, వాడికి ఎంత ధైర్యం, నా భార్యను తీసుకొని పోతాడా? ఒక్కసారి చూడు నువ్వని మోకాళ్ళు వేసి ఇక మొత్తుకోవటం మొదలు పెట్టాడు. మొత్తుకోవటం మొదలు పెట్టేసరికి రాజుగారి పని కూడా అయిపోయింది. రాణిగారు వచ్చి సరస సల్లాపాలు మొదలు పెడితే అక్కడ అనే పని. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకు నా బతికిలా అయిపోయింది? ఏం జరిగింది? నేను అసలు నా తత్వానికి భిన్నంగా మారిపోతున్నాను ఏంటనే డౌట్ వచ్చింది రాజుకి. చిన్నగా మంత్రితో పంచుకున్నట్టున్నాడు. నా పరిస్థితి కూడా అంతే ఉందని చెప్పి ఉంటుచ్చు రాజు, మంత్రి, అందరు రాజ్యంలో అందరి పరిస్థితులు. అప్పుడు శకునము చూశారు. ఐగుప్తీయులకి శకునము చూడటం అలవాటు. వాళ్ళ శకునాలకు అందల. ఏం జరిగింది? మన రాజ్యంలో అందరూ కూడా ఇలా బలహీనపడిపోయి నపుంసకులుగా మారిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న వాళ్ళకు తలెత్తినప్పుడు రాజు అయిన ఫరో ఆవేదన పడ్డాడు. లేకపోతే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఎందుకు వచ్చేది? అబ్రహాముని పిలిపించడం ఎలా జరిగేది? ఏదో ఒక సమస్య ఏర్పడింది అక్కడ. ఎవరిని బట్టి? నోరు తెరిచి చెప్పండి. తన దాసుడైన అబ్రహాము భార్య శారాను బట్టి. ఏదో మొత్తానికి ఒక వ్యవస్థే కంగు తిన్నట్టు అయిపోయింది. అప్పుడు ఆలోచనలో పడి, సృష్టికర్తవైన దేవ, అసలు ఏం జరిగింది నాయన? నేను చేసిన దరిద్ర పని ఏదన్నా ఉంటే నాకు తెలియజేయమని ఆడు మొత్తుకున్నాడు. అప్పుడు దర్శించాడు దేవుడు. ఏమరా, నువ్వు తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? ఎవరిని తెచ్చి పెట్టుకుంటావురా? నా దాసుడు రా అబ్రహాము, నా దాసుడైన అబ్రహాము. ఆయన భార్య నా దాసురాలైన శారా, పరిశుద్ధురాలు. నా బిడ్డను చెరపడానికి తెస్తావురా నువ్వు? చేర్రా, నీకు దమ్ముంటే ఆమె దగ్గరికి పోరా నువ్వు. పో. ఇంకేం పోయేదయ్యా? అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాంగా. రైట్. దేవా, మరి అన్నని చెప్పాడుగా, భర్త అని చెప్తే నేను తెచ్చుకోకపోదును. అన్నని చెప్పాడుగా, మరి ఈ నీతి కరెక్టేనా? తెలుసు, నాకు అది కూడా తెలుసు. తెలియక చేసితివి గనుకనే నిన్ను బ్రతకనిచ్చా. తెలిసి నువ్వు చేసుంటే నపుంసకుడిగా మారిపోవటం కదా, అసలు నీ శాల్తీయే లేపేసేవాడిని. ఇప్పుడు కొట్టరో చప్పట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తెలిసి పని చేసుంటే నీ శాల్తీయే గల్లంత అయిపోయేది. ఎంత కాపుదలో చూడండి. ఇప్పుడు నువ్వు 100 కాపుదాలు కాస్తే మాత్రం అంత పని చేయగలుగుతావు నువ్వు?
అదే నువ్వు మోకాళ్ళుని, నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని నువ్వు రోజు దేవునికి అప్పచెప్పు. ఎవడైనా నీకు దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేసినా వాడు అట్ట అయిపోతాడు యేసు నామంలో. ఇంకేంది నీకు? ఇంకేందబ్బాయ్? యేసు నామంలో ఇంకా అసలు ఎందుకు పనికి రాకుండా పోతాడు వాడు. ఏమ్మా ఎందుకు మరి? నువ్వు కూడా చేయాల్సింది అదే. వెళ్ళొచ్చావా, చూసి వచ్చావా? ఈ సోదొద్దు నీకు. నువ్వు మోకాళ్ళుని ఆయన సంగతి నువ్వే చూసుకో ప్రభా. ఏ సైతానుల చేతిలో పడకుండా నువ్వే చూసుకో ప్రభా. నువ్వు మొర్రపెట్టు, దేవుడు చూసుకుంటాడు. నీకు, నీ వారికి ఆయన కాపుదలు ఇస్తాడు. దేన్ని బట్టి అంటే నీ విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు 100 చెప్పు. తాగుడు మానుకోమన్నా మానుకోడు, వ్యభిచారం మానుకోమన్నా, ఏది మానుకోమన్నా నువ్వు చెబితే వాడినడవు. అవెందో ఆ పిల్లలు ఎనరో ఆయన మాట్లాడాలి. ఎవరో ఆయన మాట్లాడితే ఎగ్దం మారిపోతారు. వచ్చి మోకాళ్ళుని యేసయ్య స్తోత్రం అని మోకాళ్ళు వేసి మొర్ర పెడతారు. విజ్ఞాపన అంటే చిన్న విషయం కాదు, అంత పవర్ ఉంది. చేతబడి మాంత్రికుడు పనోడు, వాడు మాంత్రికుడు పనోడు, 100 మాంత్రికులు కూడా ఈ దెబ్బలో జాలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో 100 మాంత్రికులు వాళ్ళ యొక్క పనితీరులన్నీ కూడా దీని ముందు పనికిరావు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సృష్టికర్తతో, వాళ్ళు నీకెళ్ళి చూస్తున్నారు. సృష్టికర్తతో డైరెక్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా అక్కడి నుంచే సమాధానం పొందుతున్నావు నువ్వు. ఆయనను అడిగితే నీకోసం దేన్నైనా స్తంభింపజేయగల దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చోదమ్ముడు, వద్దులే. కాబట్టి ఏం చేయాలా? ఫ్యామిలీ కొరకు పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, పరిస్థితులైనా కనీసం ఫ్యామిలీలో ఒకళ్ళన్నా దీపంలాగుండి కుటుంబానికి ఒక ప్రాకారం వేసేటట్టు, కాపుదలగా, కాపలా వాళ్ళుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. రెండవది, దేశం కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు అన్నాడు. ఇది రెండవది. ఎందుకంటే మన క్షేమం కోసం అన్నాడు. ఓకే, రైట్. మిగిలినవి ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. మరి ఇంతవరకు మీరు విన్నారు కదా, దీన్ని బట్టి ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేయండి. మిగిలినవి నేను తప్పకుండా తర్వాత మీకు అందిస్తాను. వచ్చే వారాల్లో నేను అందిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, ఒకటొకటిగా మీకు అందిస్తాను. నోవహు ఒక్కడే నీతిపరుడని చెప్పబడింది, కానీ ఫ్యామిలీ కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. లోతు ఒక్కడే నీతిమంతుడని చెప్పబడింది, కానీ కుమార్తెలు కూడా కాపాడబడ్డారు. అబ్రహాము దేవునితో నడిచిన వాడు, తన భార్య అయిన శారాను ఫరో రాజు, అలాగే అబీమెలెకు అనే రాజు కూడా తీసుకెళ్ళినప్పుడు ఇదే చేశాడు. శారా క్షేమంగా, పరపురుషుడు తన మీద చెయ్యి వేయకుండా సురక్షితంగా బయటకు వచ్చింది. 65 ఏళ్ల వయసులో ఎంత అందం, అదే అందం 85 ఏళ్ల ప్రాయంలో కూడా అంతే ఉంది. 85 ఏళ్ల ప్రాయం దాటిన తర్వాత అబీమెలెకు కంటబడింది. ఆయన కళ్ళను ఆకర్షించింది. 85 ఏళ్ళు అంటే ఇక్కడ మనకు బామ్మగారు, టాప్ బామ్మగారు. కానీ 85 ఏళ్ల ప్రాయంలో కూడా శారా అందం, అబీమెలెకు రాజు ఆకర్షింపబడ్డాడు. ఆదికాండం 20లో ఉంటుంది, ఫరోదేమో 12లో ఉంటుంది. నేను చెప్పిన అబీమెలెకు స్టోరీ ఏమో 20లో ఉంటుంది, చూసుకోండి. 17లో వాళ్ళ వయసు వచ్చేసి ఎంతుందో, 20లో ఎంతుందో గమనించండి మీరు, మీకు అర్థమైపోయింది. ప్రిలారా, మీరు ఆలోచించాలి. దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా ఎంత దీవెన దాచబడి ఉందో, ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో. ఇదంతా కుటుంబంలో ఒక్కళ్ళైనా దీపంలాగుండి చేతులెత్తే వాళ్ళై ఉంటే జరిగిద్ది. అందరే పనికిమాలినోళ్ళై, తెలివి తక్కువ రకాలైతే ఇక నేను చేయగలిగిందే లేదు. ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నావు గనుక, కనీసం విన్న నువ్వైనా, నువ్వు పురుషుడివి కావచ్చు. స్టార్టింగ్లో నా ఫ్యామిలీకి నేనే విజ్ఞాపనకర్తగా ఉన్నా. నా కుటుంబంలో అంత ప్రార్థనా పరులు ఎవరూ లేరు. అంత లోకానుసారులు, లోకంలో నుంచి దేవునిలోకి వచ్చిన వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు. ఫస్ట్ దేవుడిని గాఢంగా తెలుసుకుంది నేనే.
కుటుంబం పక్షంగా మొదట చేతులెత్తి మొర్ర పెట్టింది నేనే, కన్నీరు గార్చింది నేనే. వాళ్ళకి నేనేం చెప్పలా, రొదబెట్టలా, నసబెట్టలా, శోధించలా. మొర్ర పెట్టడం మొదలుపెట్టా. నెల తిరిగేసరికి ఒక్కొక్కడు క్యాచ్ అవ్వటం మొదలుపెట్టారు. రోజు నాకు అదే పని, మా వాళ్ళని పట్టుకో ప్రభువా, నేను చెబితే వినరు నాయన, నువ్వు మాట్లాడు. ఆయన కార్యం చేసిన దాకా రోజు గోజులాడుతూనే ఉన్నాను. మొత్తాన్ని పట్టుకున్నాడు. బంధువుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. స్నేహితుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. మరి నేను చెబుతూ తింటారా? అందుకే నువ్వే దర్శించని వారి పక్షమున విజ్ఞాపన చేశా. అది ఆలకించి నా స్వజనులు అయితేనేమి, నా స్నేహితులు అయితేనేమి, బంధువుల వర్గంలో అయితేనేమి, నా సొంత ఫ్యామిలీ అయితేనేమి, దాదాపు నా స్పర్శ తగిలిన వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందే ఉన్నారు. దేవునికే మహిమ. మరి నేను పురుషరత్నాన్నే, నాకు కూడా కొంతమంది ప్రార్థన చేయాలంటే ప్రిస్టేజ్, నేను చేసే అంటుంటాడు. నువ్వు చేయకపోతే మీ తాతయ్య చేస్తాడా? ఎవరు చేస్తారు బాబు? నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాలి. నువ్వు మీసాలు పుడితే పెద్ద ఇదే అయింది. నువ్వు దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఎవడైనా మోకాళ్ళు వేయాలి, అయ్యా అనాలా. ఎచ్చులు పడకూడదు దేవుని దగ్గర. ఏం పడకూడదు? బ్లంట్గా చెప్తున్నానులే, ఏం పడకూడదు? అది ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి దీనుడైపోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. నువ్వు ఎంత విద్యావేత్తవైనా, ఎంత అధికారివైనా, ఎంత చదవరివైనా, ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినా, దేవుడు అనగానే మోకాళ్ళు వేయాలి. అది దేవుని బిడ్డ లక్షణం. నేనే ఆ ఫీలింగ్లే వీలే, నేను చేసేది అనలా. అందరూ నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోపోతే వాళ్ళు మొత్తం పోతారుగా. కాబట్టి వారి పక్షంగా నేను మేల్కొన్నా. ఈరోజు నా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అలసిపోయాను, నా పక్షంగా మేల్కోండి అని. అటు కుటుంబాన్ని ఇటు సంఘాన్ని అడుగుతున్నా. ఆత్మీయ పోరాటంలో దావీదు సైతం సొమ్మసిల్లిన ఘట్టాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఆత్మీయ పోరాటంలో నేను కూడా నా యాత్రలో సొమ్మసిల్లి అలిసిపోయిన ఘట్టాలు ఉన్నాయి. నీకేముంది, చిన్న వయసేగా, నీకేమో ఎంత వయసు అయింది, నువ్వు అలిసిపోవటం ఏంది, నువ్వేం ముసలోడవయ్యావు అంటారేమో. అలసటకి ముసలితనం యవన ప్రాయమని కాదు. ఆత్మీయ యాత్రలో శత్రువులు చేసేటువంటి గాయాలు బయటికి కనపడవు. మనసుని చిత్రవద చేసి ఉంటాయి, చీల్చి చెండాడు ఉంటాయి. మనసు గందరగోళం, గాయాల పాలై ఉంటుంది. అందరికీ తెలియదు ఈ సంగతి. కాస్త విషయం ఉన్న వాళ్ళకి అర్థమైంది నా బాధ. మీ అందరికీ అర్థమవుతుందా? నా ఫ్యామిలీ కోసం చేతులు ఎత్తిన నేను ఈరోజు సంఘం కోసం చేతులు ఎత్తుతున్నా. ఎందుకు తెలుసా? ఆ చిన్న కుటుంబం ఈరోజు 1000 మంది ఆ కుటుంబంలో సభ్యులుగా చేర్చబడి ఒకటే కుటుంబం అయిపోయింది. ఆనాడు ఉన్న కొద్ది మంది కోసం అయితే ఈరోజు 1000 మంది కొరకు నా చేతులు లేవాలి. నా చేతుల్లో లేవకుండా, నా నోట వాక్కు విడుదల కాకుండా, నేను ఆయన పనిలో ఉల్లాసంగా పాలు పంపులు పొందకుండా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా రకరకాలుగా నఖముఖాల దాడులు సాతాను ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలుసా? మీ అందరినీ కాదు, నన్ను మెయిన్గా టార్గెట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఒక్కడిని పడ్డాను అనుకో, నన్ను గుర్తించిన వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వెంబడించే వాళ్ళందరూ కొలాప్స్ అయిపోతారు. అందుకే ప్రతి సంఘంలోనూ ఆత్మీయ నాయకుడిని టార్గెట్ చేస్తాడు సాతాన్. లోకాశల్లో పడేయటానికి, లైంగికమైన పాపంలో పడేయటానికి, ధన వ్యామోహంలో పడేయటానికి, గర్వం అనే పాపంలో పడేయటానికి, జీవపుడంబం అనే పాపంలో పడేయటానికి, శరీరానుసారత అనే పాపంలో పడేయటానికి, సోమరితనం అనే పాపంలో పడేయటానికి, నిద్రమత్తు అనే పాపంలో పడేయటానికి, లోకాశలు అనే పాపంలో పడేయటానికి రకరకాలుగా దాడి. ఈ దాడులన్నిటినీ తప్పించుకొని నేను నిలబడి అనేకుల్ని నిలబెట్టాలి. అది జరగాలంటే ఏ టైపులో నలుగుడు ఉంటుందో ఒక్కసారి ఊహించండి మీరు. నేను మనిషిని, మీ వంటి రక్తమాంసాల శరీరం కలిగిన వాడనే. కనుక ఈ మాట నేను చివరిలో ఎందుకు చెప్తున్నానంటే, నా పక్షంగా మీరు చేతులు ఎత్తడం అవసరం కాబట్టి. ఒకనాడు నా కుటుంబానికి చెప్పా. నా కుటుంబానికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు. ఈరోజు నా సంఘం అనే కుటుంబానికి చెప్పుకుంటున్నా.
ఏ కోశానో కూడా నేను తేడా పడకుండా నేను క్రీస్తు యేసు కొరకు స్థిరంగా నిలిచి దేవుని కొరకు నేను ఫలించవలసిన విధంగానే ఫలించినట్లు నా కొరకు చేతులు ఎత్తండి. నా పక్షంగా చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. ఇది మూడవది, ముఖ్యమైనది. మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. లేండి, పైకి లేచి నిలబడండి. ఒకవేళ మీరు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళైతే మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి మీ ఆత్మీయ నాయకుల కోసం చేతులు ఎత్తండి. కాపలా వాళ్ళు కండి. అందరం పైకి లేచి నిలబడదాం. కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈవేళ నాతో సూటిగా నీవు మాట్లాడి నా బాధ్యతను నాకు క్లియర్గా గ్రహింపగలిగేటట్టు చేశావు. నీకు వందన. పరిస్థితి ఏదైనా కావచ్చు, దాని పక్షమున విజ్ఞాపన చేస్తే, మానక విజ్ఞాపన చేస్తే నేను చూసుకుంటాను, నువ్వు భయపడనక్కర్లేదని బహు స్పష్టంగా మాట్లాడిన నీ మాటలన్నిటి కొరకై వందనాలు. ఈ మాటలన్నీ విన్న బిడ్డల హృదయాల్లో స్థిరపరచు నాయన. తమ కుటుంబానికి ఒక దీపంలాగా, సంఘానికి దీపంలాగా, సమాజానికి దీపంలాగా బిడ్డలు విజ్ఞాపనకర్తలుగా మారిపోవడానికి సహాయము చేయండి. సంఘములో అక్కర గల వారి యొక్క అక్కర తీర్చబడినట్లు సమృద్ధి సంఘంలో ఎప్పుడు ఉండునట్లు జోక్యం చేసుకోండి. ఏ ఒక్కరిని, బీదల్ని, దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలను తృణీకరించకుండా అందరికీ వారి వారి అక్కర కొలది సహాయపడటానికి సంఘములో ఎల్లప్పుడూ సమృద్ధి నివసించుగాక. కనికరించి మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,